అలెక్కే చిట్టి పికిల్స్ అమ్ముకునే ఆ అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆ బిజినెస్ చేసే అక్క చెల్లెలు మాట్లాడిన మాటలకు తిరిగి అదేవిధంగా కాంట్రవర్సీ రేపే విధంగా మాటలు వస్తున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఇది చిన్న బిజినెస్సా పెద్ద బిజినెస్సా అని తీసేస్తే ఎందుకు అన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు? బేసిక్ ఈ టాపిక్ నీతోనే నాకు సెట్ అయితే అనిపిస్తుంది. మార్నింగ్ నువ్వు కూడా ఒక చిన్న ఫుడ్ బిజినెస్ రన్ చేస్తాను, ఆర్గానిక్ జ్యూసెస్ ఆర్ వాట్ ఎవర్. నీ దాంట్లో రేట్స్ ఎలా ఉంటాయి? నార్మల్ ఉంటాయి. మినిమం టు మాక్సిమం అందరి ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయ్యే విధంగా ఇంచుమించు ఒక అమౌంట్ చెప్పు. ఒక 50 రూపీస్. సరే 50. అదే జ్యూస్ అది నార్మల్ హెల్త్కి సంబంధించిన. ఓకే, ఇప్పుడు అది 150 పెట్టావు అనుకో, ఏంటమ్మా ఇంత ఎక్స్పెన్సివ్గా ఉంది అని అడిగితే పోనీ ఆ 50 రూపీస్నే ఎందుకు ఇది 50 అంటే ఏం చెప్తావు? నాకు వస్తున్న ప్రైస్ ఇది, సో దానికి కన్వీనియంట్గా నేను చూసుకొని పెట్టిన ప్రైస్ అదే అని చెప్తాను. ఇనఫ్. లేదు 150 ఎందుకు పెట్టావు అంటే, లేదండి ఈ ఇంగ్రీడియంట్స్ నేను ఆర్గానిక్ తీసుకొస్తాను, అక్కడి నుంచి తెస్తాను, మీరు మార్కెట్లో చూసే ఇవి వేరు, నేను తెచ్చేవి వేరు, ఏదో ఒక రకమైన కన్విన్సింగ్. నీకు ఓవరాల్గా అతను నీ దగ్గర కొనడం కావాలి. సరే చూసా ఇది కొంచెం టేస్ట్ అన్ని జ్యూసులు టేస్ట్ చేశా, వద్దులే అమ్మా అని వెళ్ళిపోతే ఏమంటావు? కొంచెం ఎలా అయినా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఏంటి చూసారు కదా, అట్లీస్ట్ కొంచెం ట్రై తీసుకోవచ్చు కదా ఒకటన్న ఫీల్ ఉంటుంది ఎవరికైనా. ఎందుకు అని తిట్టవచ్చు కదా. తిడితేరా మనిషివైనా కడుపు కన్నం తింటే అసలు జ్యూస్ తాగే మొహమైనా అనేది ఎప్పుడన్నా తాగేవంటరా? తిట్టవచ్చు కదా. మరి ఒక మనిషిని తిట్టాల్సిన అవసరం ఏముంది? మనకి ఇష్టమైతేనే బిజినెస్. నొప్పి మనమే అనుభవిస్తామే కానీ కస్టమర్ని మాత్రం నవ్వుతూ పంపిస్తాం అంతే. వాడే ఇంకో రోజు అరే ఇన్ని టేస్ట్ చేసిన పాప మా పిల్ల ఎంత పొలైట్గా ఉందని చెప్పి ఇంకోసారి వచ్చేనా తాగుతాడు, లేదా 2 అడుగులు వెనక్కి వేసాను సార్ పోన్లే అమ్మా అదొకటి ఇవ్వు అంటాడు. అంతే. ఇది బిజినెస్ చేసే తరిక. అండ్ నెక్స్ట్ మళ్ళీ అలాగే ఇప్పుడు పచ్చళ్ళ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. రామోజీరావు పచ్చళ్ళు నీకు 100 రూపాయలకే దొరుకుతాయి ఇంత. ఇక సూర్య పికిల్స్ ఇలాంటివి మార్కెట్లో కొన్ని ఉన్నాయి, బై 1 get 1 కూడా ఇస్తారు. 100-200కే బై 1 get 1 కేజీ. అరే 100 రూపాయలకి నీకు కారం రాదు, ఉప్పు రాదు, అది రాదు, నువ్వు ఎలా ఇస్తున్నావు నాకని మనకు అనిపిస్తుంది. అంటే ఇందులో ఏమన్నా కలిపావా? అవేం లేదు, పచ్చడే. బట్ హౌ కెన్ దే గివ్ అంటే వాస్ట్ ప్రొడక్షన్లో చేస్తారు, పెద్ద మిషన్ ఉంటుంది, పచ్చళ్ళు వెళ్తూ ఉంటాయి. మీరు అప్పుడప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు వీడియోస్. తక్కువ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, ఆటోమేటిక్గా ఎక్కువ ప్రొడక్షన్ చాలా పెద్ద స్కేల్లో ఉంటుంది, పెద్ద పెద్ద డబ్బాలు వేస్తూ ఉంటారు. అలా చేసరికి వాడికి కాస్ట్ తగ్గుద్ది. ఈ హోమ్ ఫుడ్స్ వాళ్ళు ఎందుకు కొంచెం ఎక్కువ పెడతారు అంటే 400-500 ఉంటాయంటే వాళ్ళు ఇంతే తయారు చేస్తారు, పడినంత చేసి దాంట్లో ఒక మోతాదు కొంచెం మార్జిన్ పెట్టుకొని అమ్ముతారు. అండ్ నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ పికిల్స్. ఇప్పుడు నేను తయారు చేస్తే పచ్చళ్ళు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. నాది కేజీ మామిడి పచ్చడి పెట్టాలంటే నాకు కనీసం 6,000 నుంచి 7,000 వరకు అవుతుంది. రీజన్ కూడా చెప్తా. నేను వుడ్ ప్రెస్డ్ ఆయిలే వాడతా. అది లీటర్ 1,200-1,500 ఉంటుంది. మామిడికాయలు ఉగాది తర్వాత మే నెలలో బాగా పీచు పట్టిపోయినవి, ఇంకా దాన్ని అలాగే వదిలేస్తే నెక్స్ట్ 1 monthకి పండుతాయి. అలాంటి బాగా పీచున్న రసాలని ఒక్కడి నుంచో తెప్పించుకుంటా, అది ఎక్స్పెన్సివ్. కారం మళ్ళీ బళ్ళారి కారం ఒక టేస్ట్ ఉంటుంది, గుంటూరు మిర్చి ఒక టేస్ట్ ఉంటుంది, వరంగల్ మిర్చి ఒక టేస్ట్ ఉంటుంది, కాశ్మీర్ ఒక టేస్ట్ ప్రత్యేకత. గుంటూరు ఏంటంటే సన్నగా ఉంటాయి, ఓవర్ ఘాటుగా ఉంటాయి, కాలుద్ది నోరు. బళ్ళారి మిర్చి ఏంటంటే కొంచెం న్యూట్రల్గా ఉంటుంది, సైజ్ పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఈ దీన్ని ఏమంటారు, వరంగల్ మిర్చి కమ్మగా ఉంటుంది, కొంచెం ఒక టైప్ ఆఫ్ స్వీట్నెస్ ఉంటుంది, బాగుంటుంది. అది కాశ్మీరీ రంగు ఉంటుంది కానీ అసలు ఏమి ఉండదు దాంట్లో, లైట్ కారం ఉంటుంది. ఈ 4 మిక్స్ చేస్తే నీకు ఒక ఫ్లేవర్ వస్తుంది. ఆ పొడి నేను తయారు చేయించుకుంటా, అందుకు కొంచెం ఎక్స్పెన్సివ్ నాది. అది నేను పచ్చడిలో కలుపుకుంటా 4-5 రకాల కారాలు. సో ఇలా వెళ్తే మళ్ళీ ఉప్పు ఆబ్వియస్లీ మనం పింక్ సాల్టే యూస్ చేస్తాం, అది ఎంత కాదన్నా కేజీ 200-150 ఉంటుంది. ఇంకా మిగతావన్నీ కూడా కొంచెం ఆర్గానిక్గా తెచ్చుకుంటే ఇది తయారు చేసేసరికి కొంచెం ఎక్స్పెన్సివ్ పికిలే అయ్యిద్ది. ఇలా ఇప్పుడు అలెక్కే చిట్టి పికిల్స్ దగ్గరికి వద్దాం. ఒకవేళ నువ్వు నిజంగా ఇంత ఇదిగా చేసావనుకో, మేడం మేము ఇలా ఆర్గానిక్ అన్నీ వాడామండి అందుకు రేట్ ఎక్కువ, ఏమనుకోకుండా కన్విన్స్ చెయ్యి. లేదు టేస్ట్ చేయండి పర్లేదు,
లేదు నువ్వు తక్కువ దాంట్లో వాడి ఎక్కువ రేట్ పెట్టినా సరే నువ్వు కక్కుర్తి పడ్డా, మా బ్రాండ్ అంతేనండి, అందుకని చెప్పేసి ఇలా కాకుండా ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ బూతులు ఒకడినేమో నువ్వు పచ్చడే కొనలేకపోతున్నావు, ఎలా పెళ్లి చేసుకుని దాన్ని ఎలా పోషిస్తావు అన్నాడు. అంటే నీ ఫైనాన్షియల్ స్టేటస్ని తక్కువ చేసి మాట్లాడుతుంది, హేళన చేసి మాట్లాడడం. నెక్స్ట్ ఇంకొక ఆవిడని కూడా అంతే, నువ్వు పచ్చడికి ఇది ఎక్స్పెన్సివ్ అంటున్నావా, అయితే ఇల్లు అంట్లు తోముకోవే, 4 ఇళ్ళలో పాచి పని చేసుకో అంటుంది. ఇలాంటి మాటలు మాట్లాడేసరికి నిన్న సోషల్ మీడియా మొత్తం బాగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్ల బయటకు వచ్చి వాళ్ళ చిన్నమ్మాయి రమ్య అంట తన పేరు, బయటకు వచ్చేసి ఏమంటుంది, మా అక్క చేసింది తప్పేం లేదండి, వాడు అలా చాలామంది మమ్మల్ని ఇలా బూతులు మెసేజ్లు పెడుతున్నారు, మేము కూడా వాళ్ళకి అలా బూతుల్లానే రిప్లై ఇస్తాము. ఒక అతను అలాగే బూత్ మెసేజ్ పెడితే అతనికి తిట్టబోతే అది బై మిస్టేక్ ఒక ఇన్నోసెంట్ కస్టమర్కి వెళ్ళింది, అంటే షేర్ చేయకుండానే వెళ్ళింది, అలా వెళ్ళిపోయింది. ఆ వాట్సాప్ అలాగే వెళ్ళొద్ది. నువ్వు ఇలా పట్టుకునే కదా మాట్లాడతావు, వాడికి రిలీజ్ చేసావు, మళ్ళీ నువ్వు దాన్ని షేర్ చేసినా కదా ఇంకోటికి పోద్ది, ఒకరి బదులు ఇంకొకరికి వెళ్ళింది అని చెప్పుకొచ్చింది. సరే అది కూడా యాక్సెప్ట్ చేద్దాం, కానీ సారీ చెప్పాల, ఇలా చేయడం తప్పండి, మేము ఎప్పుడు ఇలా చేయలేదని. ఇప్పుడు ఏమైంది, నీ దగ్గర పచ్చళ్ళు కొనకపోతే నువ్వు తిడుతున్నావంట అని తెలిసి అందరూ కూడా కొనడం మానేశారు, షటర్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వాట్సాప్లో వాళ్ళ నెంబర్కి రిపోర్ట్లు కొట్టారు, వాట్సాప్ ఆ నెంబర్ని బ్లాక్ చేసింది. నెక్స్ట్ ఇంకేమైంది, ఆల్రెడీ పచ్చడి కొన్న వాళ్ళు, నువ్వు లాస్ట్ వీక్ అలాగే పచ్చడి కొన్నావు, దీంట్లో ఇంకా సగం ఉంది, దాన్ని డస్ట్బిన్లో పడేసి ఫోటో తీసి ఆన్లైన్లో పెట్టడం. ఇంత నీచమైన పచ్చడి మేము తినాం, మాకు అవసరం లేదు, పోతే పోనీ డబ్బులు లేదు. బేసిక్గా దాని టేస్ట్ వాల్యూ కూడా మంచిగా లేదని చెప్పేసి రివ్యూస్ ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే టేస్ట్ ఓకే మా పర్లా, ఒక్కొక్క చెయ్యి ఒక లాగా ఉంటుంది. అండ్ పచ్చళ్ళ విషయంలో ఇంకా ముఖ్యంగా ఆవకాయ విషయంలోనే మాట్లాడదాం. ఒక్కో కాయ ఒక్కో తీరు ఉంటుంది. ఈ చెట్టు కాయ వేడిలో ఆ చెట్టు కాయ డిఫరెంట్గా ఉంటుంది. సో అన్ని కాయలు పడేసరికి రుచి ఆటోమేటిక్ మారిపోద్ది. ఈ సంవత్సరం నువ్వే పెట్టావు పచ్చడి, నువ్వు 2 రకాల పచ్చళ్ళు పెడితే ఇదో టేస్ట్ అదో టేస్ట్ వస్తుంది. బేస్డ్ ఆన్ ఫ్రూట్, డిపెండ్స్ అపాన్ ఫ్రూట్, అంతే. మన చేతుల్లో ఉండదు అది. ఇంకా చికెన్ పికిల్ అన్నా కూడా అంతే, అది కూడా బేస్డ్ ఆన్ నువ్వు వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని బట్టే ఉంటాయి. అప్పుడప్పుడు టేస్ట్ కొంచెం వేరియేషన్ వస్తూ ఉంటాయి, దానికి తప్పేం లేదు. వీళ్ళే ఏంటమ్మా ఈసారి కొంచెం కారం ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది, అది లేదు ఇది లేదు అంటే క్షమించండి సార్, మీకు కావాలంటే రీఫండ్ చేస్తాం ఆ 200, మీరు కొన్నది ఎంతో ఆ 500 మిస్టేక్స్ జరిగినప్పుడు బేసిక్గా జరిగే థింగ్స్ ఇవన్నీ. అప్పుడు వాళ్ళు అంటారు పర్లేదులే అమ్మా నెక్స్ట్ టైం చూసుకోండి. ఓకే సార్ తప్ప నెక్స్ట్ టైం మీరు ఆర్డర్ చేసినప్పుడు మీకు ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తాము, లేదా నెక్స్ట్ మీకు ఇదో పిక్కులు మీకు ఇంటికి ఫ్రీగా పంపిస్తున్నాము, టేస్ట్ చేసి చెప్పండి, మా తప్పుకు క్షమించండి. ఇనఫ్. ఇదే బిజినెస్ చేసుకునే తీరు. ముగ్గురు కలిసి ఈ మధ్య ఏం చేస్తారంటే ఆటలాడి పాటలు పాడేసరికి సబ్స్క్రైబర్లు వచ్చేస్తున్నారు, ఫాలోవర్లు వస్తున్నారు. ఇంతమంది ఫాలోవర్స్ ఉండగానే బిజినెస్లు చేస్తున్నారు. సో ఈ బిజినెస్ల వల్ల వాళ్ళందరూ కొనాలి ఖచ్చితంగా వీళ్ళ దగ్గర, కొనకపోతే బూతులు పెట్టేసి తిట్టేయడం, కొనకపోతేనే తిట్టిన బూతులు అంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ అట్లా చేసింది తప్పే, ఈ పిల్ల చేసింది అయితే తప్పే. అండ్ ఇలాంటి వాళ్ళు నిజంగా షట్టర్ క్లోజ్ చేయడం హ్యాపీయే నాకు. ఇప్పుడు వీళ్ళని మనం బేస్ చేసుకున్నట్లయితే ఇలా చాలామంది యూట్యూబ్లో ఈ మధ్య కాలంలో మిడిల్ క్లాస్ వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచి బిజినెసెస్ చేసుకుంటున్నారు. వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందంటారా, లేదంటే ఖచ్చితంగా వీళ్ళని చూసి మనం జాగ్రత్త పడాలి? ఖచ్చితంగా నేర్చుకోవాలి వీళ్ళని చూసి. అంటే వీళ్ళ బూతులు కాదు, కస్టమర్ని ఎలా డీల్ చేయాలని ఇప్పుడైనా సరే. అంటే ఒక కస్టమర్ హర్ట్ అయితే చూడు, దేశవ్యాప్తంగా అందరు వచ్చారు, ఇంత వైరల్ అవుతుంది షట్టర్ క్లోజ్. అండ్ థ్యాంక్ గాడ్ వీళ్ళ షట్టర్ క్లోజ్ అయినా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకు చెప్పనా, రేపటి రోజు వీళ్ళు మనుషులను చంపేస్తారు. ఎలా అంటే కొంచెం పాపులారిటీ రాగానే ఆన్లైన్లో అమ్ముతున్నారు, ఆన్లైన్లో బిజినెస్ బాగా జరిగితే స్టోర్లు తెరుస్తున్నారు, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు అలకే చిట్టి స్టోర్ తెరిచారు, ఇక్కడ మంచి జంక్షన్లో ఉంది. నేను వెళ్ళా కార్టు పెట్టుకొని, ఏమి కొనకుండా బయటకు వస్తే ఏరా ఏం కొనకుండా వస్తావా అని చెప్పి పక్కన తీసి నెత్తి పగల కొట్టుద్ది. మరి అంత ఫ్రస్ట్రేషన్ ఉంది ఈ అమ్మాయి. అదేంటో మరి బిజినెస్ విషయంలో వీళ్ళకి ఇలా ఉంది. సో వీళ్ళు ఇక్కడే వీళ్ళ దుకాణం బంద్ చేయడం బెటర్. ఒకవేళ బంద్ చేయకపోతే ఫ్యూచర్లో వీళ్ళు ఖచ్చితంగా ఎవడో తలబగలు కొట్టేసి మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం. ఇంకో న్యూస్ అంటారు. ఎస్.